యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. యాదగిరీశుడి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సుమారు 10,000 మందితో సామూహిక గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులు శ్రీవారి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. అనంతరం ఉచిత దర్శనం క్యూ లైన్లలో ప్రధాన ఆలయంలోకి చేరుకుని స్వామివారి దర్శించుకున్నారు. దీంతో రాష్ట్రంలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది. యాదగిరి లక్ష్మణస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు యాదగిరిగుట్టలో ఆలయ ఏవో గారు సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారు 9 నుంచి 10,000 మంది రావడం చాలా గొప్ప విశేషం. ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల దేశం నలుమూల ప్రతి భక్తుడు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ గిరి ప్రదక్షిణ ఎంతగానో భక్తులకు ఒక మనోధైర్యం, ఒక స్వామివారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేయడం జన్మధన్యంగా మబ్బులో 5 గంటల నుంచి సుమారు ఒక 45 నిమిషాల్లో మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆలయ సిబ్బంది కూడా అర్చకులు కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పూర్వవైభవం తేవడానికి వాళ్ళ ప్రయత్నం సఫలించింది.